హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాల్టి వ్లాగ్ అయితే కాదండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. అంటే డైలీ ఫాలో అయ్యే వాళ్ళకు ప్రజెంట్ అయితే మాకు ట్రైనింగ్ జరుగుతుంది 4 రోజుల నుంచి. అందుకని డైలీ వ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నానని, ఇంకా అందుకని ఇదైతే బుధవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా ఇవాళ అయితే అంటే ఈ వాయిస్ ఇచ్చేది ఈరోజే కదా, అందుకని ఇవాళ మా నంద్యాల్లో వర్షం అయితే మామూలుగా పడలేదండి. సమ్మర్ తర్వాత ఇంక ఇదే ఫస్ట్ వర్షం పెద్దది. 4:30 నుంచి 5:30 వరకు కంటిన్యూగా పడుతూనే ఉంది. అప్పుడే వద్దామని ఇంక బయటికి వచ్చామా, అంటే ట్రైనింగ్ అయిపోయింది 4:30కి. ఇంక బయటికి రావాలన్నమాట 5 కల్లా. ఇంకా వద్దాము అనుకుంటునే లోపు పెద్ద వర్షం పడింది. దాదాపుగా చాలా సమయంగా నేను వర్షం తగ్గేంత వరకు అక్కడే ఉన్నాను. కొంచెం తగ్గిన తర్వాత ఇంకా ఆటోకి అయితే వచ్చేసాను. ఇంక బైక్ మీద రాలేదు కదా. నీళ్ళు అయితే ఎట్లున్నాయంటే రోడ్ల మీద హైదరాబాద్లో ఎట్లయితే నిలబడతాయో అంత నీళ్ళు అయితే ఉన్నాయి మెయిన్ రోడ్ సైడ్ అయితే. నేను ఎప్పుడు కూడా ఇన్ని నీళ్ళు మా నంద్యాల సైడ్ చూసింది లేదు. ఎందుకంటే మేముండే సైడు ఇలా ఎప్పుడు వర్షం నీళ్ళు నిలబడవు. ఇంట్లో ఉంటాం కదా, ఎంత వర్షం పడింది కూడా తెలియదు. అందుకని ఒక చిన్న పిక్ అయితే తీసాను. రోడ్ల మీద అంత నీళ్ళు అయితే నిలబడ్డాయి. అంత పెద్ద వర్షం కూడా పడింది. ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు మొక్కలు ఇటు సైడ్ ఉన్నాయి, వర్షంలో తడుస్తేనే అటు గోడ సైడ్ జరిపారనమాట. చక్కగా ఈ వర్షంలో తడిచి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మొక్కలు. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే బుధవారం రోజు వ్లాగ్ అండి. ఇంక ఉదయాన్నే పూజ చేయడానికి అయితే రెడీ అవుతున్నాను. ఇంక ఈ దీప ప్రమిదలు అయితే అన్నీ అయిపోయాయి, కడిగినవి లేవు. అంతకుముందు 4-5 రోజుల నుంచి బిజీ ఉండటం వల్ల ఆయన పక్కన పెట్టేసాను, అవి అయిపోయినాయి. ఆ రోజు కడిగేస్తే మళ్ళీ ఉంటాయి కానీ, ఇంకా అందుకని ఏం చేశానంటే మట్టి ప్రమిదలు కడిగి పెట్టాను. మట్టి ప్రమిదలు అయితే తొందరగా అవుతుంది కడగటానికి. అందుకని ఎప్పుడన్నా ఎక్కువగా వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మట్టి ప్రమిదలు ఉపయోగిస్తుంటాం, కడగటానికి ఈజీ అవుతుందని. ఇంకా మనకి వెండి కానీ ఇత్తడి అంటే లేట్ అవుతుంది అవి కడగటానికి. అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. అవి పక్క పెట్టేసి అవి కడిగి ఆరబెట్టేశాను. ఈలోపు మా వారు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. అదేవిధంగా కొన్ని మామిడి పళ్ళు కూడా తెచ్చారు. మామిడి పళ్ళ సీజన్ వస్తే ఇంకా మామిడి పళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉంటాయి కదా. ఇంకా నేను కొంచెం వంట పని అట్లా అంటే ఆ ప్రమిదలు కడిగాను కదా, అవి పక్కన పెట్టేసి ఇంకొంచెం అన్నీ సర్దుకుంటున్నాను. పక్క సర్దుకుంటూ ఇంకా పూజకి రెడీ అవుతూ ఉన్నాను అనమాట. ఆ పువ్వులు అవి తీసి ఇంకా నైవేద్యంగా మామిడి పండు పెట్టొచ్చు కదా అని అవి అయితే చూస్తున్నాను. మామిడి పళ్ళు ఇంకా ఈ పువ్వులు ముందు రోజు తీసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కవర్లో వేస్తాను. కవర్లో వేసి కొన్ని అయిన తర్వాత మళ్ళీ మొక్కలకి వేస్తానండి. మామూలుగా నీళ్ళల్లో పడేస్తుంటారు కానీ ఏమో నీళ్ళల్లో పడేసానికన్నా నేను బాగా ఎండిన తర్వాత మనకి పూల కుండీలు ఉంటాయి కదా, వాటర్లోనే వేస్తే అవి ఎరుగులాగా ఉపయోగపడితే బాగుంటాయి. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ నీళ్ళలో వేసినా అవి కలుషితం అవుతుంటాయి, ఎందుకు కదా అని. ఇంకా మా అత్తగారు అయితే ఇంకా కూరగాయలు రెడీగా అవి తెచ్చారు కదా, ఇంకా అవి సర్దుతాలే అంటుంది. అయితే టిఫిన్ తిని సర్దుతూలే ఒకేసారి అని చెప్తున్నాను. ఇంకా నేను ఇంటి ముందు కొంచెం లేట్ అయిందనమాట, ముగ్గు వేయలేదు. ముగ్గు వేయటం ఎక్కువగా కొంచెం ఏమంటే చిన్న ముగ్గు వేస్తాను. మా ఇంటికి ఇది మెయిన్ గది కాదు, మెయిన్ డోర్ అనమాట. నేను కూర్చున్న అటు సైడ్ ఇంకో సైడు నా చేతికి లెఫ్ట్ సైడ్ ఇంకొక ఇల్లు ఉంటుంది. ఆటోళ్ళు ఇటు వస్తారనమాట. అందుకని ఎప్పుడు పెద్ద ముగ్గు వేయాలన్నా ఇబ్బంది, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆడ కూర్చొని వేసేంత టైం కూడా కూర్చుంటాను, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అట్లా చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంకా పూజ చేశాను. ఇంకా ఇవి కొత్త దీప ప్రమిదలండి. ఇవి ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళాము అంటే అప్పుడప్పుడు వాయిస్ ఇస్తుంటాం కదా, ఏదో చెప్పాలనుకుంటాం, ఏదో చెప్తాం, మర్చిపోతుంటాం. మద్దిలేటి స్వామికి అలాగే యాగంటి వెళ్ళాం కదా, అక్కడైతే ఇవి దీప ప్రమిదలు అయితే కొన్నానండి. కుంకుమ కొన్నాను, అది ఫస్ట్ చూపించాను కదా, అది కుంకుమ. మద్దిలేటి స్వామి దగ్గర కుంకుమ తీసుకున్నాను. దీప ప్రమిదలు అయితే ఇవి యాగంటిలో తీసుకున్నామండి. ప్లేటు అలాగే దీప ప్రమిదలు తీసుకున్నాం. ఆల్రెడీ చాలానే ఉన్నాయి కానీ ఇలా దీప ప్రమిదలు కొంచెం అట్లా కలెక్షన్ చేసుకోవడం నాకు అంటే వెరైటీ కూడా తీసుకోవటం ఇష్టం అనమాట. అట్లా వెళ్ళిన చోట ఎక్కడోసాట ఏదో ఒక చిన్న వస్తువుగా తెచ్చుకుంటే అది మనకు గుర్తుండిపోతుంది. ఇవైతే దీప ప్రమిదలు 350 చెప్పారు. నేను ఇంకా బార్గెన్ చేసి అడిగితే 250కి ఇచ్చారు. ఆ ప్లేట్ కూడా 100 రూపీస్ అండి. ఇంకా 150 అలా చెప్తే ఇంకా అడిగితే అట్లా ఇచ్చారు. ఇవి మొత్తంగా 350 అనమాట. ఇంకా దీప ప్రమిదలు కొంచెం మరీ పలచగా లేవు, మరీ మందంగా అయితే లేవు, పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ప్లేట్ అయితే కొంచెం పలచగానే ఉంది. ఏమంటే ఒక ప్లేట్ ఇంకా అవసరం ఉందనమాట. అందుకనే అది సరిపోదు, అంటే 2 ప్లేట్లు పెట్టడం, 2 దీప ప్రమిదలు పట్టేలాగా అట్లా తీసుకురావడం నేను బాగుంది అనిపించింది. ఈ మోడల్ లేవన్నమాట నా దగ్గర. మామూలుగా ఒత్తి ఆకాశ దీపంలాగా ఎక్కిచ్చే ఉంటాయి కదా, ఆ మోడలే ఉన్నాయి. అందుకని ఇవైతే తీసుకున్నాను. ఇంతకుముందు ఇలాంటివి ఉన్నాయి కానీ అవి కొంచెం కారుతూ ఉంటే తీసేశాను. ఇంకా మామిడి పళ్ళు తీసి పక్కన పెడుతున్నాను. అయితే ఈ మధ్య నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయని ఒక వీడియో పెట్టాను కదా,
ఆ వీడియో కింద చాలామంది అంటే అక్క వీడియోకి డబ్బులు ఎట్లా వస్తాయి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, మనకి మన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ ఎట్లా పడతాయి, యూట్యూబ్ గురించి చెప్పండి కొంతమంది అయితే చిన్న చిన్న కామెంట్స్ అయితే పెట్టారు కదా, వాళ్ళకి కూడా అవసరం అవుతుంది. అలాగే ఇంకా తెలియని వాళ్ళకి కూడా అవసరం అవుతుంది కదా అన్నట్టుగా కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్తాను అక్కడక్కడ మధ్యలో. నేను ఏం పని చేసుకుంటున్నాను దాంతోపాటు యూట్యూబ్కి సంబంధించిన విషయాలు కూడా కొన్ని అయితే చెప్తాను. ఇంకా చట్నీ కూడా వేసేసానండి. బుడ్డపప్పులు ఆల్రెడీ వేయించి పెట్టినాను. కొంచెం పల్లీలు, కొంచెం పల్లీలు వేయలేదులే, మర్చిపోయాను అనమాట. ఇది 4 రోజులు అయింది కదా వీడియో తీసుకొని, అందుకని మర్చిపోయాను. పల్లీలు అయితే వేయలేదు. పుట్నాల పప్పులు అంటారు కదా అవి, ఇంకా కొబ్బరి, పచ్చిమిర్చి వేసాను. అందులో కొంచెం చింతపండు అయితే వేసి ఇంకా మిక్సీ పట్టి చట్నీ ఇది వేసాను. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొబ్బరి వేసుకుంటే చట్నీ బాగుంటుంది. ఇంకా దోశలు చేయాలి టిఫిన్కి. ఇంకా యూట్యూబ్ గురించి మనకి అన్ని యూట్యూబ్ సెర్చ్లోనే చేస్తే వస్తాయండి. ఎందుకంటే ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి, ఏ యాప్లో ఫ్రీగానే, మనకి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఏమి ఉండదు. అన్నీ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. తమ్మునేలు ఫ్రీగా చేసుకోవచ్చు, ఎడిటింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మనకు ఒక ఆల్రెడీ అందరికీ ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ మెయిల్ ఐడి ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. దానికి ఒక మంచి పేరు పెట్టుకొని మన వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకోవడమే. మనం ఎందులో చేయగలమో అలాంటి వీడియోస్ అని చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనం చేసిన వీడియోస్కి వాచ్ టైం అనేది 4000 గంటలు కంప్లీట్ అయిన తర్వాత మనం డబ్బులు రావడానికి అంటే మానిటైజేషన్ అయ్యడానికి ఎలిజిబుల్ అనమాట. అట్లా మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ప్రతి వీడియోకి అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. షార్ట్ వీడియోకి వస్తుంది, అలాగే లాంగ్ వీడియోకి కూడా అమౌంట్ వస్తుంది. షార్ట్ వీడియోస్కి అయితే చాలా తక్కువ వస్తుంది, లాంగ్ వీడియోస్కి కొంచెం ఎక్కువ వస్తుంది. అట్లే మానిటైజేషన్ కూడా షార్ట్ వీడియోస్కి కూడా అవుతుంది. అది ఎన్ని 30 మిలియన్స్ ఎంత ఉందండి, అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అంటే 3 మంత్స్లోనే అంత కావాలన్నమాట. ఇంకా లాంగ్ వీడియోస్కి సంవత్సరం లోపు మనం చూసిన వాచ్ టైం, మనం ఒక్కొక్కసారి వీడియో 20 నిమిషాలు అప్లోడ్ చేస్తాం అనుకో, వాచ్ టైము దానికి ఒక 4 గంటలు 5 గంటలే రావచ్చు. ఎందుకంటే అంత ఏం చూడరు ఎవరైనా వీడియో. ఇప్పుడు నేనైనా అంత పెడుతున్నా కదా, మనకి యావరేజ్ డ్యూరేషన్ అనేది ఒక్కొక్కరు స్కిప్ చేసుకుంటూ పోతారు కదా, అందుకని మనకి ఒక్కొక్క వీడియోకి ఒక 20 గంటలు, 30 గంటలు, 50 గంటలు, ఒక్కొక్కటి 100, ఒక్కొక్కటికి వేలల్లో కూడా వస్తుంది. మనకి మన వీడియో బాగా పాపులర్ అయింది అనుకో, ఒక్క వీడియోకి వాచ్ టైం అయినా రావచ్చు. నాకైతే ఫస్ట్లో ఒక్కొక్క వీడియో పెడితే రోజుకి 20 గంటలు, 30 గంటలు, ఒక్కొక్కసారి 50 గంటలు అలా వచ్చేది. ఇంకా లాస్ట్లో ఒక్క వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చింది. అప్పటికే నాకు వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకొక 100 గంటలేం అవసరం ఉండేది. ఆ వీడియోకే నాకు దాదాపుగా 2000, 3000 వాచ్ అవర్స్ వచ్చింది. కానీ అంత అవసరం లేదు. కాబట్టి మనం చేస్తూ ఉంటే ఏదో ఒకటి వైరల్ అయ్యి మనకి వాచ్ టైం అనేది వచ్చేస్తారన్నమాట. అట్లా వాచ్ టైం అయిపోయి మనకి ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ మానిటైజేషన్ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత మనకి $10 కంప్లీట్ అయితే యూట్యూబ్ నుంచి మనకు అడ్రస్ పెట్టడానికి అన్ని అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే మనకి ఒక పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ వచ్చిన తర్వాత అది మనం మళ్ళీ యూట్యూబ్లో మనకి అంటే వైటీ స్టూడియోలో అన్నీ ఉంటాయి మనకి వివరంగా చూసుకోవడానికి. అందుకే మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలన్నా, యూట్యూబ్ గురించి తెలుసుకోవాలన్నా ముందుగా మెయిన్గా మనం ఒక టెక్ ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఏదో ఒక టెక్ ఛానల్ వాళ్ళు చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ ఇవి ఫాలో అవుతుంటే వాళ్ళు మనకి మంచిగా రిప్లై ఇస్తారు. నేనైతే ఒక ఛానల్ని అయితే ఫాలో అవుతున్నాను. అది నేను పర్మిషన్ అయితే అడగలేదు, అందుకని ఆవిడ పేరు చెప్పలేకపోతున్నాను. ఏదైనా మనం ఒక యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాలంటే మళ్ళీ వాళ్ళ పర్మిషన్ కూడా ఉండాలన్నమాట. అది అయితే ఆ రోజు నేను మానిటైజేషన్ కాదు, అదే నాకు అమౌంట్ వచ్చిన రోజు ఎవరో అడిగితే కామెంట్లో కూడా చెప్పాను. ఒక మేడం ఉన్నారు, ఆ మేడం గారి ఫాలో అవుతారని. నాకు అన్నీ కూడా యూట్యూబ్ గురించి అన్నీ నేను ఆవిడ ఫాలో అవుతూ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుందండి. ప్రతి దాని గురించి మనకి ఏ డౌట్ వచ్చినా టెక్ ఛానల్ వాళ్ళు అన్ని వీడియోస్ చేసి పెట్టింటారు. మనం వాళ్ళవి చూసి అన్నీ నేర్చుకోవటమే అనమాట. ఇంకా కొత్తగా రూల్స్ ఏమన్నా వస్తున్నా ఆ రూల్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వీడియోస్ చేస్తూనే ఉంటారు. మనం ఏమన్నా కామెంట్లో అడిగినా వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా యూట్యూబ్ గురించి ఏం పెద్ద నాలెడ్జీ ఎక్కువ అంటే మనకి బాగా ఇంగ్లీష్ రావాలి, బాగా పెద్ద నాలెడ్జ్ ఉండాలనే అవసరం ఏం లేదు. చిన్నగా కొంచెం మనం జస్ట్ మనకి ఏదైనా యూట్యూబ్ నుంచి మెయిల్ వస్తే చదవటానికి, జస్ట్ మనం థంబ్నెయిల్ చేయటానికి, అట్లే మనము ఏమైనా టెక్స్ట్ రాయటానికి అట్లా మనకి కొంచెం చిన్న ఇంగ్లీష్ వస్తే చాలు. చాలామంది తెలుగు ఇంగ్లీష్ రాకపోయినా తెలుగు వచ్చే వాళ్ళే చాలామంది, అంటే చదువు రాని వాళ్ళు కూడా ఈ మధ్యకాలం చేస్తున్నారు. జస్ట్ తెలుగు రాయడానికి టైటిల్ వస్తే చాలు. ఇంకా యూట్యూబ్ గురించి మనకి ఏమైనా తెలియకపోతే టెక్ ఛానల్ వాళ్ళే కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళన్నీ మనకు అన్నీ చేసి పెడతారు కూడా. అంటే మన యూట్యూబ్ ఛానల్ ఏమన్నా మనకి మానిటైజేషన్ అవి చేయడానికి రాకపోతే, ఆన్ చేయడానికి రాకపోతే వాళ్ళే అన్నీ చేసిస్తారు. నేనైతే నేనే ఓన్గా చేస్తాను. కూరగాయలు తెచ్చింటే కూరగాయలన్నీ కూడా 40 వంకాయలు అనమాట. బెండకాయలు
వంకాయలు, బెండకాయలు, క్యారెట్ అవి రాలేదే. మటక్కాయలు తెచ్చినావా? ఎంత మటక్కాయలు? అయ్యో మటక్కాయలు ఉండయిలే, ఉండయి పచ్చిమిరపకాయలలో. ఆలు ఇవి ఆలు తెచ్చిన, క్యారెట్ కొంచెం ఇంకా 5 తెచ్చింటే సరిపో. ఆడ కూర్చొని సర్దుకునే పోస్తా. తినిపోతావా? తినిపోమని అందరికి పోస్తావా? వాళ్ళకి పోస్తా, నీకు కూడా పోస్తా. తినిపో, తిని కూరగాయలు సర్దుకో. పోస్తున్నా అందరికి, అందరికి పోస్తాను. దోశ అయిన రోజు ఇంకా మన ఇంట్లో దాదాపుగా 4 లేదా 5-6 మంది ఉన్నారనుకో, దాదాపుగా 11-12 వరకు కిచెన్లోనే ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే నేను చాలా రోజులైంది దోశ చేయక అనమాట. అది కూడా అంతకుముందు ప్రోటీన్ దోశ చేశాను కానీ మామూలు దోశ చేయలేదు. మామూలు దోశ ఎప్పుడు చేశానంటే మా పెద్దబాబు కాలేజీ నుంచి వచ్చిన రోజు చేశాను అనమాట. మళ్ళీ పిల్లలు అడుగుతున్నారు, అమ్మ తెల్ల దోశ చేయి, తెల్ల దోశ చేయని. సరే అని కదా పిల్లల కోసం దోశ అయితే చేశాను ఆ రోజు. ఇంకా చట్నీ, పుట్నాల పప్పులు, కొంచెం కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసి చేశాను అనమాట. పచ్చి కొబ్బరి మనం అన్నీ అంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక డబ్బాలో పెట్టి మంచిగా ఒక టప్పర్వేర్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఉంటే అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో చాలా రోజులు ఉంటుందండి. అట్లా నేనైతే అప్పుడప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటుంటాను. ఎప్పుడన్నా మన ఇంట్లో ఎక్కువ కొబ్బరిగా ఉన్నప్పుడు అది మనం చట్నీలలో వేసుకోవడానికి బాగుంటుంది. అంటే పుట్నాల పప్పులు వేసుకోవాల్సిన పని, అంటే పల్లీలు వేసుకోవాల్సిన పని, పుట్నాల పప్పులు వేసుకుని అచ్చంగా బాగుంటుంది. ఇంకా మా అత్తగారు కూరగాయలన్నీ అంటే టిఫిన్ తిని కూరగాయలన్నీ నిదానంగా సర్దుతున్నారు. ఎప్పుడైనా మనకి కూరగాయలు తెచ్చినప్పుడు అవన్నీ అంటే అన్నీ విడివిడిగా తెచ్చుకుంటే కవర్లలో బాగానే ఉంటుంది. మాకు ఇంకా మార్కెట్లో విడివిడిగా ఏం వేయరు కదా. పచ్చిమిరపకాయలు, మటెక్కాయలు ఇంకా అన్నీ కలిపేసి ఉంటాయి. ఇంకా అన్నీ కూడా మా అత్తయ్య విడివిడిగా తీసి ఆ తొడిమెలు వలిసి 2 భాగాలు చేసి పెడుతుంది. పచ్చిమిరపకాయలు కూడా 2 రకాలు తెచ్చారు. నల్లగా ఉండేవి, కొంచెం గ్రీన్ కలర్లో ఉండేవి. ఇంకా నేను అందరికీ దోశలు పోసి తర్వాత నేను తిని ఇంకా మళ్ళీ ఇంకా ఏం పని ఉంటుంది, తిన్న తర్వాత వెంటనే ఇంకా అన్నీ ఎక్కడ ఉంటాయి కదా అవన్నీ కడిగేసుకొని ఇంకా కిచెన్ అంతా శుభ్రం చేసుకోనికే టైం పడుతుంది. ఇంకా యూట్యూబ్ గురించి మధ్యలో చెప్తూ ఆగాను కదా. అట్లా మనకి ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ చేసుకుంటే మంచిది అండి. రాను ఫ్యూచర్లో నేనేమనుకుంటానంటే, ఇది నా ఒపీనియన్ అండి. ఇంటికొక ఇప్పుడు ఎప్పుడో అప్పుడు నా చిన్నప్పుడైతే ఎవరికో ఒకరికి బైక్ ఉండేది, ఎవరికో ఒకరికి టీవీ ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, బైక్ ఉంటుంది. అలాగే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అంటే దాదాపుగా 4-5 మొబైల్స్ కూడా ఉంటున్నాయి. ఫ్యూచర్లో నాకు తెలిసి ప్రతి ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి చదువు ఉండాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ యూట్యూబ్ అనేది మనకు ఒక జాబ్ని చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. యూట్యూబ్ అంటే మనకి జాబ్ ఇచ్చినట్టే అండి. ఎందుకంటే మంత్లీ మనకి వ్యూస్ వచ్చేదాన్ని బట్టి శాలరీ ఇస్తుంది. యూట్యూబ్ మనల్ని పార్ట్నర్లుగా తీసుకొని మనకి మంత్కి ఎంత అని అదే వ్యూస్ని బట్టి మనకు వచ్చేదానికి బట్టి డబ్బులు అయితే ఇస్తుంది కదా. అందుకని ఒక జాబ్ లాంటిదే అనమాట. కంటెంట్ క్రియేషన్ బాగా చేయగలిగితే, మంచి వీడియోస్ చేయగలిగితే కనుక యూట్యూబ్లో మంచిగానే మనకి అమౌంట్ అనేది వస్తుంది. అది కొంచెం మెయిన్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినాక చేయాల్సింది ప్రతి ఒక్కరూ ఏంటి అంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయటం. మనం ఆగకూడదు అనమాట. అది మనం రోజు చేస్తామా, 2 డేస్కి ఒకటి వీడియో అప్లోడ్ చేస్తామా, 3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తామా, లేదంటే వారానికి ఒక్కటి చేస్తామా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి మన వెసులుబాటుని బట్టి. ఇంకా నేనైతే ఆ కిచెన్ అంతా శుభ్రం చేసి తర్వాత దీప ప్రమిదలు ఉంటే అవి కడగాలి కదా అని లాస్ట్లో అయితే కడుగుతున్నాను. ఫస్ట్ కుదరక అంటే టైం ఇంకా ఇవన్నీ కడుగుతూ ఉంటే కాదు కదా అని ఇంకా లాస్ట్లో కొంచెం నానేసి ఆ తర్వాత కడిగేసాను నీట్గా. ఇంకా యూట్యూబ్ అదే అండి,
మనం చేసుకోగలిగితే మంచిగా అది కంటెంట్ క్రియేషన్ ఎలాంటిది చేస్తాము ఏంటనేది కొన్ని టెక్ ఛానల్ ఫాలో అయితే ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి, మంచిగా మనకి మనీ అనేది వస్తుంది, అలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పి ఉంటారు. అంటే అది మన టాలెంట్ని బట్టి మనం ఎందులో మనం టాలెంట్గా ఉన్నామో ఆ దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ చేయగలము ఏంటనేది. నేను వ్లాగ్సే బాగా చేయగలుగుతాను, అవే అయితే ఎంచుకున్నాను. ఇంతకుముందు ఫస్ట్లో చెప్పాను కదా పూజ వీడియోస్ చేసేదని. అట్లా చాలామంది పూజల గురించి చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మన టాలెంట్ని బట్టి మనం ఏది చేయగలుగుతాం అది చేసుకుంటుంటే హౌస్ వైఫ్కి మెయిన్గా చాలామంది ఎలా ఉంటారంటే హౌస్ వైఫ్ వాళ్ళు బాగా చదువుకొని ఉంటారు, కానీ బయట జాబ్ చేసే పరిస్థితి ఉండదు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, కానీ ఎంతో కొంత మనకి ఓన్గా సంపాదించుకోవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ మధ్య అంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఛానల్ కూడా పెట్టుకొని చాలామంది అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. ఇంకా ఆన్లైన్లో క్లాసులు కూడా చెప్పుకోవచ్చు అండి. అంటే మనం యూట్యూబ్లో మంచిగా క్లాసులు చెప్తుంటే మనకి దాని ద్వారా అవకాశాలు కూడా వస్తాయి. చాలామంది ఇక్కడి నుంచే ఫారిన్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు చూడు పిల్లలు, వాళ్ళకు కూడా క్లాసులు చెప్పే వాళ్ళు ఉన్నారనమాట. అట్లా మన టాలెంట్ని బట్టి ఒక యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా జాబ్ ఇవ్వటానికి. అదేవిధంగా చాలామంది యూట్యూబర్స్ బాగా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయిన తర్వాత కొంతమంది బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. కొంతమంది పచ్చళ్ళు, పొడులు, ఇంకా న్యాచురల్గా ఇండ్లలో తయారు చేసే షాంపూలు కానీ, ఇంకా సోపులు కానీ, ఇంకా నేను చూసినంతవరకు కారం పొడి, పసుపు పొడి, ఇంకా రకరకాలు మిక్స్డ్ దోశ పిండి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇంకా రకరకాలు మన హోమ్కి ఏం అవసరమైతే అలాంటివన్నీ కూడా అట్లా కొంతమంది శారీ బిజినెస్, కొంతమంది ఆన్లైన్ జ్యువెలరీస్ అమ్మటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. అట్లా మనం అట్లా కూడా మనం పాపులర్ అయినామనుకో అట్లా కూడా ఏదైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకో. కొంతమంది బిజినెస్ ఐడియా ఉన్న వాళ్ళు దానికి సంబంధించినవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంటే కొంచెం మంచిగా పాపులర్ అయ్యి మంచిగా సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో అది స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువగా ప్రమోషన్స్ చేసుకుంటుంటారు, ఫస్ట్ నుంచి అన్నీ కొని చూపిస్తూ ఉంటారు. లేదు అంటే కొన్ని మనకి ఇప్పుడు మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి ఉంటాయి కదా, వాటితో ముందే కొలాబరేషన్ అయ్యి దానికైతే ఏదో ప్రాసెస్ ఉంటుంది. మనం కొంచెం మానిటైజేషన్ అంటే ఒక 1000 మంది 2000 మంది సబ్స్క్రైబర్లు అని మంచి వ్యూస్ వస్తుంటే వాళ్ళు మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు. వాటిని ప్రమోషన్ చేయటమే, చూపించటం, మళ్ళీ అవి రిటర్న్ ఇచ్చేస్తారు. కొన్ని అయితే మనకే ఇచ్చేస్తారు. అట్లా కొలాబరేషన్ ఉంటుంది అనమాట. ఓన్లీ అవే చూపిస్తుంటారు. కొంతమంది మీషో శారీస్ అని, మీషో ప్రోడక్ట్స్ అని అవే చూపిస్తూ ఉంటారు, ఇంకా వేరే బెటర్. అలా కూడా కొంతమంది అమౌంట్ వాళ్ళు అనేది ప్రమోషన్ చెప్పినందుకు ఎంతో కొంత ఇస్తారనమాట. ఇంకా బాగా పాపులర్ అయిన ఛానల్కి మంచిగా మనకి కొన్ని ప్రోడక్ట్స్ నుంచి బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, హోమ్ ప్రోడక్ట్స్ కానీ, ఏమన్నా మంచిగా కిచెన్కి సంబంధించి మనకి రకరకాల అవి ఉంటాయి కదా, మిక్సీలు, గ్రైండర్లు, ఇంకా రకరకాల మిషన్లు అనమాట. అలాంటివన్నీ కూడా ప్రమోషన్ చేసుకోవడానికి వాళ్ళు కొలాబరేషన్ చేసుకోవడానికి మనకి అవకాశం ఇస్తారనమాట. అంటే మనమే కాంటాక్ట్ అవుతామో అవైతే నాకు ఏం తెలియదు, ఎందుకంటే నేను ఒక కొలాబరేషన్ చేయలేదు, ఒక ప్రమోషన్ కూడా చేయలేదు. నాకు అవకాశం వచ్చినా దాదాపుగా నేను చెయ్యను కూడా, ఎందుకంటే నాకు అవి పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. నేను ఏదో నా చేతనైనంత వరకు నేను ఓన్గా యూట్యూబ్లో మంచిగా అంటే మా కుటుంబానికి సంబంధించినవి నేనేం చేసుకుంటానో అవి, మేము ఎక్కడికన్నా వెళ్తే అవి, అలాగే నేను ఏమైనా పూజలు చేసుకుంటే అవి అట్లా పెట్టుకోవడానికే ఇష్టపడతాను. అందుకని నేనైతే ఎక్కువ ప్రమోషన్, కొలాబరేషన్ వాటి జోలు పోను. నేను ఏదైతే కొనుక్కుంటానో అవి మాత్రం మీకు చూపిస్తాను, ఎందుకంటే నలుగురికి ఉపయోగపడతాయి, ఇంకా నాకు కూడా యూట్యూబ్ కంటెంట్ ఉంటుంది కదా అన్నట్టుగా అనమాట. అట్లా ఇంకా పనంతా చేసేసి మళ్ళీ మధ్యలో ఏం చేస్తున్నా అది కూడా చెప్పాలి కదా. గోంగూర కాదు తోటకూర అయితే కడిగి పెట్టాను, అది పప్పు కోసము. ఇంకా మా వారు మధ్యలో వచ్చారనమాట మళ్ళీ మామిడి పండు కట్ చేయడానికి. మామిడి పళ్ళు ఎంతో అని చెప్పారు. అయితే నేరేడు పళ్ళు కొంచెమే తెచ్చావు ఏంటి అంటే అవి కేజీనే 280 250 అంతో అని చెప్పాడు. అంత రేటు ఉన్నాయని కొంచెం తెచ్చాను, ఒక పావు కేజీ అని చెప్పారు. మనం ఏమైనా కొనాలనుకున్నప్పుడు ఫ్రూట్స్ అలాంటివి కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. మామిడి పళ్ళు కూడా రేటే ఉన్నాయి, అయినప్పటికీ మామిడి పళ్ళు ఈ సీజన్ వస్తే స్టాక్ ఇంట్లోనే ఉండనే ఉంటాయి. ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాను కదండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెక్ ఛానల్ ఫాలో అయ్యి అలా అయితే చేసుకోండి, ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుందండి. నేను కూడా అట్లా ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను, కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు, కానీ దీన్ని పోగొట్టలేకుండా ఉన్నాను అనమాట. అంటే ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిందనమాట నాకు. ఇంకా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇంకా మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజే నాకు ఒక చిన్న సంఘటన కూడా జరిగింది, చెప్తాను. ఏంటంటే నా ఛానల్ని గుర్తించి ఒకరంటే నన్ను గుర్తుపట్టారనమాట. మా ట్రైనింగ్ సెంటర్లోనే మా కాలనీ పక్కనే ఇంకో కాలనీ ఉంటుంది, మాది నంద్యాల కదా, నంద్యాలలో మా కాలనీ పక్కన ఇంకో కాలనీ ఉంటుంది, అక్కడ వాళ్ళది
ఒక మేడం గారు గుర్తించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉంటారంట. వాళ్ళ అమ్మగారు వీడియోస్ చూస్తారంట. అట్లా మీరు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మేడం, మా ఇంటి గృహలక్ష్మి అని అట్లా గుర్తుపట్టారనమాట. అంటే మనకి ఒక గుర్తింపు కూడా వచ్చింది కదా అన్నట్టుగా. అంటే ఇంతవరకు మనం ఎప్పుడైనా టెంపుల్స్ దగ్గరికి అట్లా బయటికి వెళ్తుంటాం కానీ ఇంతవరకు ఎవరు నందాల్లో వాళ్ళైనా కానీ బయట వాళ్ళైనా కానీ ఎవరు కూడా అంటే బంధువులు ఫ్రెండ్స్ కాకుండా మిగతా ఎవరు కొత్త వాళ్ళు ఇంతవరకు మీకు ఛానల్ ఉంది కదా అని పలకరించిన వాళ్ళు లేదు. ఇవాళ కొత్తగా అలా ఒక్కరు పలకరించారనమాట. అంటే మనం ఒక్కొక్క మెట్టు పైకి అయితే వెళ్తున్నామని నాకు ఆనందం వేసింది. ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయింది, అమౌంట్ వచ్చింది, అలాగే 5K సబ్స్ అయ్యారు. ఇంకా ఇక్కడతో ఆగనులే కానీ కొంచెం అయితే నిదానంగా అయితే జరుగుతుంది ఇప్పటి నుంచి. మరీ అంత ఫాస్ట్గా ఏం వెళ్ళదు. ఎందుకంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఒక వీడియో అవుతుంది. ఇంకా నేనేమనుకున్నా అంటే కొంచెం ఏమైనా ప్రోడక్ట్స్ నేను ఇంట్లోకి తీసుకుంటూ ఉంటాను కదా, అవి రివ్యూస్ కానీ అవి అలా అయితే చెప్పుకుందాం అనుకున్నాను. అంటే వంటలు చేసి అవన్నీ చూపించే అంత టైం ఉండదు. వంటలు తీస్తూ ఉంటే వీడియోస్ అసలు ఉదయం పరుగు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకని అవైతే ఏం పెద్దగా తీయలేను. ఇంకా మనకి ఎప్పుడైనా హాలిడేస్ ఇస్తారు కదా, అలాంటప్పుడు కానీ ఇంకా ఏమైనా నాకు తెలిసిన విషయాలు ఏమన్నా కానీ అట్లయితే మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఇంకా తోటకూర పప్పుకి పచ్చిమిరపకాయలు తోటకూర కడిగి కాస్త అయితే పెట్టేశాను. ఇంకా చివరిలో మా వారు వడియాలు వేయించు అన్నారనమాట. అందుకని వడియాలు అయితే వేయించుతున్నానండి పప్పులకి కాంబినేషన్గా. ఇంకా ఒకటే పప్పే చేశాను, ఇంకేం చేయలేదనమాట. ఎందుకంటే దోశ హెవీగా తిన్నారు, మధ్యాహ్నం లైట్గా తింటారు అనమాట. దోశ అయినప్పుడు ఆల్రెడీ ఆనియన్ చట్నీ పప్పుల చట్నీ 2 చేశాను, హెవీగా తిన్నారు. ఇంకా మధ్యాహ్నం లైట్గా తింటారు కదా, ఒక కర్రీతో సరిపిద్దాంలే అని ఇంకా నాకు కూడా అక్కడికే ఆసిరికి వచ్చిందనమాట. అదే ఓపిక లేదనమాట. అందుకని ఇంకా పప్పు అయితే ఇంకా కామ్గా తింటారు. ఒకవేళ ఈవినింగ్ ఏమైనా కావాలంటే మళ్ళీ ఏమైనా చేయొచ్చు, ఎగ్ కర్రీ కానీ, ఆల్రెడీ కూరగాయలు ఉన్నాయి కదా, కూరగాయలు ఏమైనా చపాతీ రొట్టె అట్లా చేయాలి కదా అనేసి అంతవరకు సరిపించేసి వడియాలు వేయించి అన్నం అయితే అందరికి పెట్టేశాను. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. ఉంటాను. ఇప్పటికే చాలా విషయాలు చెప్పేసి బోర్ కొట్టించాను కదా. అయితే కొంతమంది నా వీడియో సుత్తి బోర్ అనుకుంటారు. అలాంటి వాళ్ళు చూడకుండా ఉండటమే మేలు. ఎందుకంటే సుత్తి ఉంది అనుకున్నప్పుడు వదిలేస్తే బెటర్ కదా, మళ్ళీ సుత్తి బోర్ అని కామెంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. బోర్గా కొట్టినప్పుడు ఇంకా ఇది ఇంతలే ఈ వీడియో అన్నట్టుగా వదిలేసి వెళ్ళొచ్చు. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే మనం మంచి వీడియోస్ పెట్టినప్పుడు కామెంట్ పెట్టడానికి వాళ్ళకి చేయి రాదు. మనం ఏదైనా కొంచెం ఏదైనా మనకి వీడియో లేదనుకున్నప్పుడు ఏదో ఒకటి చెప్తాం కదా అన్నట్టు వీడియో చేస్తామా, అలాంటప్పుడు పెట్టడానికి వాళ్ళ కామెంట్ పెట్టడానికి చెయ్యి వస్తుందన్నమాట. అట్లా ఉంటారంటే మెచ్చుకోవటానికి కొంతమందికి అంతగా మనసు ఒప్పదు. ఇట్లా ఏదైనా మనం డిస్కరేజ్ చేయడానికి అయితే మనసు వస్తుంది అట్లా అనమాట. ఇంకా పప్పు తాలింపు వేసాను, వడియాలు కూడా వేయించేసాను. వీడియో కూడా ఇంతే అని మళ్ళీ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా అప్పుడప్పుడు అంతేలే. ఇంకా అయితే చివరి వరకు ఎవరైనా వీడియో చూస్తే లైక్ కొట్టండి. ఎందుకంటే లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. నిన్న మా ఫ్రెండ్ ఒకరు నా దగ్గర చూస్తున్నాడంట, నా వీడియోనే తన మొబైల్లో చూస్తుంది, లైక్ కొట్టడం మర్చిపోయింది. నేను లైక్ కొట్టని చెప్తే మర్చిపోతున్నా అని చెప్తానమాట. అట్లా ఉంటారనమాట. అంటే మన వాళ్ళే చూస్తుంటారు కానీ తెలిసిన వాళ్ళే లైక్ కొట్టాలనుకుంటారు, మర్చిపోతారు. అట్లా గుర్తు చేస్తే ఒక్కోసారి బాగుంటుంది కదా అన్నట్టుగా గుర్తు చేశాను. బాయ్.